ఊరంటే ఓ బడి గుడి, గల్లి గల్లికి కరెంటు తంబాలు, నీళ్ల ట్యాంకు, ఇంటింటికి నల్ల నీళ్లు, గ్రామ పంచాయతీ ఆఫీసు, రచ్చబండ, మోరీలు గివైతే ఉండాల్సిందే. ఓ లైబ్రరీ ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు సవలతులు పెరిగినాయి కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా పడుతున్నాయి ఊర్లల్లా. కానీ గివన్నీ ఉన్నా లేకున్నా ఊరికి ఫస్ట్ రోడ్ అయితే ఉండాలి కదా. గిన్నేండ్లకు గా భాగ్యం వచ్చింది గీళ్లకు. మట్టి రోడ్డే గాని ఊరళ్ళకి ఇదే సీసీ రోడ్డు. మొన్నటిదానికి ఎదిగినా లేకుండే మరి వేసింది ఏడనుకుంటున్నారు. అన్నల కంచుకోట కర్రెగుట్టల కాడ ఇడ మావోయిస్టులు ఉన్నారని ఆపరేషన్ కగారు చాలు చేసి గుట్టలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. ఇక చిన్నగా సవలతులు చేసుడు చాలు చేసిండ్రు. ములుగు జిల్లా పామనూరు దగ్గర బేస్ క్యాంప్ పెట్టి ఆడికెళ్లి ములుగుకు 10 కిలోమీటర్లు రోడ్ వేసిండ్రు నెలన్నరనే. ఇక బండ్లు తిరుగుతున్నాయి, రాకపోకలు నడుస్తున్నాయి. గుట్టల చుట్టూ చిన్న చిన్న గూడాలు ఉంటాయి. ఇన్ని రోజులు వాళ్ళకి ఏం సవలతులు లేకుండానట. రోడ్ వచ్చింది కాబట్టి మంచిగా బతుకుతున్నాను సార్. మాకు నీళ్ళు తసుకోవాలంటే కిందికి సర్ది కానీ కవడ వేసుకుని మోసుకుని రా కష్టం సార్. ఇప్పుడు పెట్టి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు. సిఆర్పిఎఫ్ కొంచెం రోడ్ చేసింది. రోడ్ చేసి కొంచెం నీళ్లు ట్యాంకి పెట్టింది. ఇటు ములుగు అటు ఛత్తీస్గఢ్ నడుమ చుట్టూరా 35 కిలోమీటర్లు వరుసుకొని ఉంటాయి కర్రెగుట్టలు. ఎక్కి దిగుడు ఒక్క రోజులు అయ్యే పని కాదు. మొన్నటిదానిక నక్సలైట్లు ఉన్నారని అడిదిక్కు కూడా ఎవ్వరు పోకపోయేది. ఇప్పుడు బేస్ క్యాంప్ పెట్టి పెద్ద టూరిస్ట్ జాగా చేస్తానికి పనులు చాలు చేస్తున్నారు. ఒక 1000 మంది మా వాళ్ళు అక్కడ క్యాంప్ చేస్తూ ఈ ఏరియాని మొత్తం డామినేట్ చేస్తారు. ప్రస్తుతం మనకి ఇక్కడ చుట్టుపక్కల ఐడీస్ ఉంటాయేమో అని ఒక భయం ఉంటుంది మనకు. కాబట్టి 1000 మంది జవాన్లు ఈడనే ఉంటారు. ఇక చెప్పునే అందరు గుట్టెక్కతట్టు ట్రెక్కింగ్ సౌలత్ చేస్తారట. అంటే అప్పట్లో అన్నలకు అడ్డాలు ఎక్కున్న కర్రెగుట్టలు రేపు టూరిస్ట్ జాగా అయ్యేటట్టు ఉంది.